హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం బీజగణితం ప్రమేయాలు ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇక్కడ పరిమిత సమితి. ఒక సమితిలో మూలకాల సంఖ్యని ఎన్నున్నాయని మనం చెప్పగలిగితే దాన్ని పరిమిత సమితి అని చెప్పి అంటాము. పరిమిత సమితిలోని మూలకాల సంఖ్యని ఎన్ ఆఫ్ ఏతో సూచిస్తారు. పరిమిత సమితిలోని మూలకాల సంఖ్యని ఎన్ ఆఫ్ ఏతో సూచిస్తారు. ఇక్కడ ఎన్ అంటే సహసంఖ్యా సమితి, జెడ్ లేదా ఐ అంటే జెడ్ లేదా ఐ అనేది పూర్ణ సంఖ్యల సమితి. ఇక్కడ తప్పుబడింది. పూర్ణాంకాలు అంటే డబ్ల్యూ అమ్మ, పూర్ణాంకాల సమితి అంటే డబ్ల్యూ. జెడ్ లేదా ఐ అంటే పూర్ణ సంఖ్యల సమితి. జెడ్ లేదా ఐ అంటే ఏంటి? పూర్ణ సంఖ్యల సమితి అవుతుంది. క్యూ అంటే అకరణీయ సంఖ్యా సమితి, ఆర్ అంటే వాస్తవ సంఖ్యా సమితి. ఇక్కడ ఆర్ అనే దానికి ఏమవుతుందంటే క్యూ యూనియన్ ఎస్ అవుతుంది. రియల్ నెంబర్స్ అంటే క్యూ యూనియన్ ఎస్. ఎస్ అంటే సార్డ్స్, కరణీయ సంఖ్య సమితి అనమాట. ఇక ఆర్ ప్లస్ అంటే ధన వాస్తవ సంఖ్యా సమితి అని చెప్పి చెప్పుకుంటాం. ఇక కార్టీజియన్ లబ్ధం గురించి తెలుసుకుందాం. ఏ కామా బీలు రెండు శూన్యేతర సమితులైతే ఏ క్రాస్ బిని ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ ఏ కామా బి సచ్ దట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు బి ను ఏ కామా బీల కార్టీజియన్ లబ్ధం అని చెప్పి అంటాం. అయితే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలోని మూలకాల సంఖ్య ఎం, అలాగే బిలోని మూలకాల సంఖ్య ఎన్. ఎన్ ఆఫ్ బి ఎన్ అయితే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బిని ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బిగా రాస్తామంటే ఎం ఇంటూ ఎన్, ఎంఎన్ అవుతుంది. అలాగే ఎన్ ఆఫ్ బి క్రాస్ ఏ అయినా కూడా ఎన్ ఆఫ్ బి ఇంటూ ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ ఇంటూ ఎం అనేది కూడా ఎంఎన్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ ఏ ఎం ఇంటూ ఎం, ఎం స్క్వేర్ అవుతుంది. ఎన్ ఆఫ్ బి క్రాస్ బి అంటే ఎన్ ఆఫ్ బి ఇంటూ ఎన్ ఆఫ్ బి అవుతుంది. అంటే ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సంబంధం గురించి తెలుసుకుందాం. ఏ కామా బీలు సమితులు, ఏ క్రాస్ బి అనేది కార్టీజియన్ లబ్ధం అవుతుంది. ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి, దట్ ఇంప్లైస్ ఆర్ కామా ఏ నుంచి బికి ఒక సంబంధము. అంటే ఇక్కడ ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి అంటే ఆర్ అనేది ఏ నుంచి బికి ఒక సంబంధం అని చెప్తాం. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చూద్దాం. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి. అయితే ఏ క్రాస్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, ఏ, 1, బి, 1, సి, 2, ఏ, 2, బి, 2, సి. ఒకవేళ ఇక్కడ 3 కూడా ఉంటే 3, ఏ, 3, బి, 3, సి అవుతుంది. అప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సెట్ ఆఫ్ 1, ఏ, 2, బి, 2, సి అవుతుంది. 1, ఏ, 2, బి, 2, సి అవుతుంది. అంటే ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి అవుతుంది. ఇక్కడ చూడండి, దేర్ ఫోర్ ఏ నుంచి బికి ఆర్ ఒక సంబంధం అనమాట. అయితే ఇక్కడ ఆర్ ప్రదేశం ఏమవుతుందంటే సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. డెప్త్ అంటే సెట్ ఆఫ్ వై సచ్ దట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఆర్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఆర్ యొక్క విలోమ సంబంధం అవుతుంది. అంటే సెట్ ఆఫ్ వై కామా ఎక్స్ వై సచ్ దట్ వై బిలాంగ్స్ టు బి, అలాగే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. ఇక్కడ వై అనేది బికి చెందుతుంది, ఎక్స్ అనేది ఏకి చెందుతుంది. ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి, బోత్ ఇంప్లాయిస్ ఆర్ ఇన్వర్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఆర్ అనేది ఏ క్రాస్ బిలో ఉపసమితి అయితే, ఏ క్రాస్ బి సంబంధానికి ఉపసమితి అయితే ఆర్ ఇన్వర్స్ అనేది బి క్రాస్ ఏ సంబంధానికి ఉపసమితి అవుతుంది. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్, బోత్ ఇంప్లాయిస్ వై కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇన్వర్స్ అవుతుంది. ఎక్స్ కామా వై ఆర్కి చెందితే వై కామా ఎక్స్ అనేది ఆర్ ఇన్వర్స్కి చెందుతుంది. అంటే ప్రథమ నిరూపకాన్ని ద్వితీయ నిరూపకంగాను, ద్వితీయ నిరూపకాన్ని ప్రథమ నిరూపకంగా మార్చి రాస్తే అది ఆర్ ఇన్వర్స్ అవుతుంది. ఆర్లో ఉన్న మూలకాలని మార్చి రాస్తే వచ్చేదే ఆర్ ఇన్వర్స్ అవుతుంది. ప్రమేయం అంటే చూద్దాం.
ఏలోని ప్రతి మూలకానికి ఎఫ్ అనే సంబంధం మూలంగా బిలో ఒకే ఒక మూలకంతో సంబంధం ఉంటే ఎఫ్ను ఏ నుంచి బికి ప్రమేయం అంటారు. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బితో సూచిస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక సమితి, ఇది బి అనేది ఒక సమితి. ఏలో 1 2 3 ఉన్నాయి, బిలో 4 5 6 ఉన్నాయి. ఏలో ఉన్న ప్రతి మూలకము బిలోని మూలకాలతో సంబంధం ఉండాలి. చూడండి, ఏలో 1 అనేది 4తో సంబంధం ఉంది, 2 అనేది 4తో సంబంధం ఉంది, 3 అనేది 5తో సంబంధం ఉంది. అంటే ఏలో ఒక్క మూలకం కూడా విడిచిపెట్టకూడదు, అప్పుడే అది ప్రమేయం అవుతుంది. అయితే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎఫ్ ప్రదేశము, బి ఈక్వల్ టు ఎఫ్ సహ ప్రదేశం అవుతుంది. ఏ ఈక్వల్ టు ఎఫ్ అనే ప్రమేయం యొక్క ప్రదేశం అవుతుంది, బి అనేది ఎఫ్ సహ ప్రదేశం అవుతుంది. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ యొక్క ప్రతిబింబము. అలా ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు బి యొక్క విలోమ ప్రతిబింబం అవుతుంది. విలోమ ప్రతిబింబం అంటే ఎఫ్ ఇన్వర్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే బి ఈక్వల్ టు ఏ యొక్క ప్రతిబింబం అనేది ఏ ఈక్వల్ టు బి యొక్క విలోమ ప్రతిబింబం అవుతుంది. ఇక నెక్స్ట్ అన్వేక ప్రమేయము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయము. ఏలోని విభిన్న మూలకాలు ఎఫ్ ద్వారా బిలో ఒకే ఒక ప్రతిబింబం ఉంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అన్వేకమవుతుంది. ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుంది. అంటే ఎలా ఉండాలంటే ఏలోని విభిన్న మూలకాలకి విభిన్న ప్రతిబింబాలు ఉండాలి. ఇలా ఇక్కడ ఉన్నట్టుగా ఒకే దానికి ప్రతిబింబం, ఇక్కడ 1కి 4 ప్రతిబింబం అవుతుంది, 2కి 4 ప్రతిబింబం అవుతుంది. అలా అవ్వకూడదు, ఓకేనా. 4 5 6 చూడండి, ఇలా విభిన్న మూలకాలకి విభిన్న ప్రతిబింబాలు ఉన్నాయి. అలా ఉంటేనే అది అన్వేకం అవుతుంది. ఇక్కడ ఏ1 కామా ఏ2 బిలాంగ్స్ టు ఏ. ఏ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ2 అయితే ఎఫ్ ఆఫ్ ఏ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2 అవుతుంది. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్ అయితే ఏ టు బి అన్వేక ప్రమేయాల సంఖ్య ఎన్పిఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆఫ్ ఏ అనేది 3 అయితే, ఎన్ ఆఫ్ బి అనేది 4 అయితే, ఎన్ ఆఫ్ బి అనేది 4 అయితే ఏ టు బి అన్వేక ప్రమేయాల సంఖ్య ఏమైందంటే 4p3 అవుతుంది. ఇక నెక్స్ట్ బహు ఏక ప్రమేయము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయము ఏలోని 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ మూలకాలకు బిలో ఎఫ్ ద్వారా ఒకే ఒక ప్రతిబింబం ఉంటే ఎఫ్ను బహు ఏక ప్రమేయము అంటారు. అయితే ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² + 1 అనేది బహు ఏక ప్రమేయం అవుతుంది. అలాగే ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x+1 అని తీసుకుంటే బహు ఏక ప్రమేయము కాదు. అంటే ఇప్పుడు x² + 1 తీసుకున్నప్పుడు ఇక్కడ +1 -1 రెండు వాల్యూస్కి డిఫరెంట్గా వస్తాయి. అలాగే +2 -2కి డిఫరెంట్గా వస్తాయి. కాబట్టి అటువంటి సందర్భంలో బహు ఏక ప్రమేయం అవుతుంది. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 5x+1 ఇలా ఉన్నప్పుడు మాత్రం అది బహు ఏక ప్రమేయము కాదు. నెక్స్ట్ సంగ్రస్త ప్రమేయం అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయము బిలోని ప్రతి మూలకము ఏలో కనీసము ఒక మూలకానికైనా ప్రతిబింబం అయితే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తం అవుతుంది. అంటే ఇప్పుడు ఏ అనేది ఒక సమితి, బి అనేది ఒక సమితి. ఇక్కడ ప్రతి మూలకం బిలోని ప్రతి మూలకం అంటే 1 2 ఇలా ఉన్నాయి, ఇక్కడ 4 5 6 ఉన్నాయి. ఇక్కడ బిలోని ప్రతి మూలకము ఏలో కనీసం ఒక మూలకానికైనా ప్రతిబింబం అయితే, అలా అయితే అప్పుడు ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తం అవుతుంది. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తం అయితే ఎఫ్ యొక్క వ్యాప్తి ఏమవుతుందంటే బి అవుతుంది. నెక్స్ట్ వన్ ద్విగుణ ప్రమేయము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది అన్వేకము సంగ్రస్తము రెండు అవ్వాలి. అన్వేకము సంగ్రస్తం రెండు అయితే ఎఫ్ అనేది ద్విగుణ ప్రమేయం అవుతుంది. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయంలో ఎన్ ఆఫ్ ఏ ఎం, ఎన్ ఆఫ్ బి కే అయితే ప్రమేయాల సంఖ్య అంటే k/m అవుతుంది. ఒకవేళ ఎన్ ఆఫ్ ఏ 3, ఎన్ ఆఫ్ బి 2 అయితే ఇక్కడ ప్రమేయాల సంఖ్య ఏమవుతుందంటే 2/3. 2/3 అంటే 8 అవుతుంది.
ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలు కూడా ముందుగానే వీడియోలో చేయబడ్డాయి. మీరు గమనించి ఇందులో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకోగలరు. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అన్వేకము. ప్రమేయాల సంఖ్య అంటే ఎన్ ఆఫ్ బి ఇంటూ పిఎన్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అన్వేకం అని అయితే ప్రమేయాల సంఖ్య కనుక్కోమన్నప్పుడు బిలోని మూలకాల సంఖ్య పి ఇంటూ ఎన్ ఆఫ్ ఏ. ఒకవేళ బిలోని మూలకాల సంఖ్య 5, ఏలోని మూలకాల సంఖ్య 3 అయితే అప్పుడు ఏమవుతుందంటే 5p3 అవుతుంది. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సంగ్రస్తము ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 అయితే సంగ్రస్త ప్రమేయాల సంఖ్యకి ఫార్ములా ఏమవుతుందంటే 2m-2 అవుతుంది. 2m-2 అవుతుంది. ఒకవేళ ఎన్ ఆఫ్ ఏ 5, ఎన్ ఆఫ్ బి 3 అయితే అప్పుడు 3/5-2 అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రమేయాల సమానత్వము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయాలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే ఎఫ్ కామా జీలు సమానమవుతాయి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయాలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే అప్పుడు ఎఫ్ కామా జేల మధ్య సంబంధం ఎఫ్ ఈక్వల్ టు జీ అవుతుంది. నెక్స్ట్ స్థిర ప్రమేయము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ప్రమేయము ఎఫ్ వ్యాప్తి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏలోని ఒకే ఒక మూలకం ఉంటే ఎఫ్ని స్థిర ప్రమేయము అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ చూడండి 1, 2, 3 ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక్కటే మూలకం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దాన్ని స్థిర ప్రమేయం అని చెప్పి అంటాము. ఇక నెక్స్ట్ తత్సం ప్రమేయము. ఏ ఒక సమితి ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఏ ప్రమేయము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే ఎఫ్ను ఏ మీద తత్సమ ప్రమేయం అంటాము. ఈ తత్సమ ప్రమేయాన్ని ఐఏతో సూచిస్తాము. ఐఏ మ్యాప్స్ ఏ టు ఏ తత్సమ ప్రమేయము ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అయితే తత్సమ ప్రమేయం ఏమవుతుందంటే సెట్ ఆఫ్ 1, 1, 2, 2, 3, 3 అవుతుంది. నెక్స్ట్ వన్, విలోమ ప్రమేయము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ద్విగుణ ప్రమేయమై ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ కూడా ద్విగుణ ప్రమేయం అవుతుంది. అలాంటి సందర్భంలోనే అది విలోమ ప్రమేయం అవుతుంది. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ద్విగుణం అంటే అన్వేకం అవ్వాలి, సంగ్రస్తం అవ్వాలి. అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ కూడా ద్విగుణ ప్రమేయం అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఇటు వస్తే ఎఫ్ ఇన్వర్స్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, సంయుక్త ప్రమేయము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ప్రమేయాలు అయితే ఇక్కడ డెఫినేషన్స్ కూడా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో, గమనించగలరు. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ప్రమేయాలు అయితే సెట్ ఆఫ్ ఏ కామా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏను ఎఫ్ కామా జీల సంయుక్త ప్రమేయం అంటాము. అయితే ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి తోటి సూచిస్తాము. ఎఫ్ కామా జీల సంయుక్త ప్రమేయాన్ని జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సితో సూచిస్తాము. ఇక్కడ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. అలాగే చూడండి, ఇక్కడ ఏ నుంచి బికు సంబంధం ఎఫ్ అని, బి నుంచి సికి సంబంధం జీని మనం తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి అవుతుంది. అలాగే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఇది ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి కాబట్టి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు సి అవుతుంది. నెక్స్ట్ సరి బేసి ప్రమేయాలు. ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఆర్ ప్రమేయము ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఇంప్లైస్ ఎఫ్ సరి ప్రమేయం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీని మీద బిట్స్ వస్తూ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ అనేది ఏ ప్రమేయం అవుతుంది, సరి ప్రమేయం అవుతుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అప్పుడు ఎఫ్ని బేసి ప్రమేయము అంటారు. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా బీజగణితం చాప్టర్లో ముందుగానే వీడియోస్ చేయబడ్డాయి, మీరు గమనించగలరు. ప్రతి ప్రశ్నకి కూడా ఈ చాప్టర్కి సంబంధించిన సమాధానం మీకు దొరుకుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అయితే సరి ప్రమేయం అన్నాం.
అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయినా కూడా సరి ప్రమేయం అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అయితే బేసి ప్రమేయం అన్నాం. అలాగే ఎక్స్ క్యూబ్ అయినా కూడా బేసి ప్రమేయం అవుతుంది. ఇక సిద్ధాంతాలు చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి అన్వేకమైతే జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి అన్వేకం అవుతుంది. అలాగే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి సంగ్రస్తం అయితే జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి కూడా సంగ్రస్తం అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ద్విగుణ ప్రమేయం అయితే జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి కూడా ద్విగుణ ప్రమేయం అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ మ్యాప్స్ అంటే ఏ టు బి, బి టు సి ఏ ప్రమేయం అయితే జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి కూడా అదే ప్రమేయం అవుతుంది. ఈ మూడు అన్వేకం, సంగ్రస్తం, ద్విగుణం. నెక్స్ట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి, హెచ్ మ్యాప్స్ సి టు డి ప్రమేయాలు హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ అవుతుంది. అలాగే ఎఫ్ మ్యాప్స్ వీటి మీద ఎక్కువ బిట్స్ అడుగుతున్నారు. హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్, హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ కనుక్కోమని చెప్పిస్తున్నారు. అలాగే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ద్విగుణ ప్రమేయాలు అయితే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని కూడా ఎక్కువ బిట్స్ వస్తున్నాయి, గమనించగలరు. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ద్విగుణ ప్రమేయాలు ఐఏ ఐబీలు అంటే ఏ యొక్క తత్సమ ప్రమేయము, బి యొక్క తత్సమ ప్రమేయం అని. అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ద్విగుణ ప్రమేయాలు అయితే ఐఏ ఐబి అనేవి తత్సమ ప్రమేయాలు. అలాంటప్పుడు ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐబి అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐఏ అవుతుంది. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఏమో రెండవ సమితి బి వస్తుంది. అలాగే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఏమో ఏ వస్తుంది, పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ప్రమేయాలు జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐఏ, ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్ టు ఐబి అయితే ఎఫ్ అనేది ద్విగుణ ప్రమేయము. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐఏ అంటే ఏ యొక్క తత్సమ ప్రమేయము, ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్ టు బి యొక్క తత్సమ ప్రమేయం అయితే ఎఫ్ అనేది ద్విగుణ ప్రమేయం అవుతుంది. అలాగే జీ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ వాస్తవ మూల్య ప్రమేయాల బీజగణితము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఆర్, జీ మ్యాప్స్ బి టు ఆర్ వాస్తవ మూల్య ప్రమేయాలు. అలాంటప్పుడు ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అలాగే ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇవి మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అలాగే ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూ జీరోకి సమానం కాదు. ఇక్కడ కే అనేది కాన్స్టెంట్ అయితే ఎఫ్ ప్లస్ కే ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అవుతుంది. కే అనేది కాన్స్టెంట్ అయినప్పుడు కేఎఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అలాగే కే అనే ధనపూర్ణాంకం అయినప్పుడు ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అవుతుంది. అలాగే రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. చూడండి, ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా, ఈ బుక్లో ఉన్నటువంటి అన్ని బిట్స్ కూడా వీడియోలో చేయబడ్డాయి, ముందుగానే చేయబడ్డాయి, మీరు గమనించగలరు. వీటికి సంబంధించినటువంటి ప్రతి బిట్కి కూడా సొల్యూషను మీకు ఆ వీడియోలో దొరుకుతుంది, గమనించండి. ఈ బుక్ కొనుక్కున్నా కూడా మీకు సొల్యూషన్స్ దొరకవు. మన ఛానల్లో ప్రతి ప్రశ్నకి, అకాడమీ బుక్లోని ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చేయబడ్డాయి, గమనించగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.